99లో మళ్ళా శంకుస్థాపన చేశాడు, పనులు మొదలు పెడతామని. ఒక్క తట్ట మట్టి కూడా తీకపాయ. కనీసం ఆ హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 10 సంవత్సరాల కాలం గడిపేశాడు. ఇది జీవో కాపీ, ఆయన ఇచ్చినటువంటి జీవో కాపీ. మరి తిరిగి మన ప్రజానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఏ విధంగా అయితే నీలం సంజీవ్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పెద్దలంతా కూడా ఆలోచన చేశారో, వ్యవసాయం అనేటువంటిది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఆధునిక దేవాలయాలు అనేటువంటి ఆలోచన చేశారో, వాళ్ళ స్ఫూర్తితో నడుస్తూ గౌరవ ఎన్టీ రామారావు గారు తలపెట్టినటువంటి తెలుగంగాను పూర్తి చేస్తూ హంద్రీనీవా అన్నది కానీ గాలేరు నగర్ అనేటువంటి ప్రాజెక్టు టేకప్ చేయాలి అని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 98లో ఆయన ఇచ్చినటువంటి జీవోను క్యాన్సిల్ చేసి తిరిగి 2004 జూలై 24న ఆ ప్రాజెక్ట్ 5 టీఎంసీలు కాదు 40 టీఎంసీలు చేయాల్సిందే అని చెప్పి ఫేజ్ 1కు 1400 కోట్లు, ఫేజ్ 2కు 1500 కోట్లు జీవో ఇచ్చినటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి అయింది మేలో, జూలైలో 2 మాసాలకే ఈ జీవో కాపీని తీసుకొచ్చి ప్రతిపదిక పైన పనులు స్టార్ట్ చేయించాడు. హంద్రీనీవా, గాలేరు నగర్ 2 కూడా. ఈ హంద్రీనీవాకు సంబంధించి పత్తికొండ దగ్గర రిజర్వాయర్ కానీ, కృష్ణగిరి రిజర్వాయర్ కానీ, తర్వాత వచ్చే జీడిపల్లి కానీ, జీడిపల్లి దాటిన తర్వాత వచ్చేటువంటి గొల్లపల్లి, మారెళ్ళ కానీ, మారెళ్ళ తర్వాత చెర్లోపల్లి, తర్వాత గొల్లపల్లి రిజర్వాయర్లు కానీ కంప్లీట్ చేయాలి. గొల్లపల్లి వరకు నీళ్ళు ఇవ్వాలి, 5 ఏళ్లలోనే కంప్లీట్ చేయాలన్నటువంటి సంకల్పంతో ఆయన ముందుకు చేశాడు. దాదాపుగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. మళ్ళీ గొల్లపల్లి నుంచి కూడా ఫేజ్ 2 ఏదైతే ఉందో కదిరి నియోజకవర్గం మీదుగా వెలిగల్లు, తర్వాత శ్రీనివాసపురం, అడవిపల్లి వరకు నీళ్ళు ఇవ్వాలని, పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ, మడకసిర బ్రాంచ్ కెనాల్ కానీ, హిందూపురానికి సంబంధించిన నీళ్లు కానీ, కుప్పంకు నీళ్ళు ఇవ్వాలన్నటువంటి దాంతో కూడా అప్పుడే ఇనిషియేట్ చేసినటువంటి పరిస్థితులు. ఎంత ఖర్చు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్లలో అన్నటువంటి డేటా కూడా పూర్తిగా ప్రొవైడ్ చేస్తాం. నువ్వు 10 సంవత్సరాల్లో చేసినటువంటి మోసాన్ని రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్లలోనే ఎంతో మంచి చేసి పూర్తిగా ఎడారి అంటే రాజస్థాన్లో ఎడారి తర్వాత అనంతపురం జిల్లా మారబోతోంది అన్నటువంటి పరిస్థితి నుంచి, కర్నూలులో మిట్ట ప్రాంతాలైనటువంటి పత్తికొండ, ఆలూరు ఇటువంటి ప్రాంతాలు మంచి కావాలి, వాటితో పాటు అనంతపురం జిల్లా అంతా కూడా కరువుతో అల్లాడిపోతుంది అని చెప్పి, అలాగే కడప జిల్లాలో ఒక పార్ట్ కానీ, చిత్తూరు జిల్లాలో ఎగువ ప్రాంతాలు కూడా బాగుండాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసి అంత బాగా తీసుకెళ్లేటువంటి మనిషి ఈరోజు అనంతపురం జిల్లా కరువును అధిగమించి దేశంలోనే హార్టికల్చర్లో నెంబర్ 1 స్థాయికి పోతోంది అని అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారి పుణ్యానం. గొల్లపల్లిలో రిజర్వాయర్లో నీళ్లు రావటాన్ని పట్టే కియా ప్రాజెక్ట్ కూడా అక్కడ రావడం జరిగింది. మరి ఇవన్నీ అనగదొక్కుతాడు. అన్నిటికీ నేనే వాజ్పేయికి హైవే చేయమనింది నేనే అంటాడు, కనిపెట్టింది అన్ని కనిపెట్టినవి నేనే అంటాడు, ఆ ఫోన్ నాదే అంటాడు, కంప్యూటర్ నాదే అంటాడు. ఇప్పుడు కొత్తగా దాంతోపాటు ప్రాజెక్టు నాదే అనడం మొదలుపెట్టాడు ఈ మధ్యన. ఇది చాలా మోసపూరితమైనటువంటి ఆలోచనలు. స్పష్టంగా మనకు అవగాహన ఉండాలి ఏం చేయబోతున్నాం అన్నటువంటి దానిపైన. ఈరోజు హంద్రీనీవా మల్లెల రిజర్వాయర్ దగ్గర టేకప్ చేసి అలాగే దాన్ని పూర్తిగా కరువు ప్రాంతానికి ఇవ్వాలన్న ఆలోచనతో భాగంగా అదే రకంగా ఏ వ్యక్తి కూడా ఆలోచన చేయని విధంగా పోతిరెడ్డిపాడును 6,000 క్యూసెక్స్ నుంచి 48,000 క్యూసెక్లకు పెంచి తన హాయంలోనే 2 సంవత్సరాల్లోనే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి బనకచర్ల క్రాస్ వరకు కెనాల్ ఎక్స్పాన్షన్ చేసి ఎవరైనా చేసింది దానికి సమాధానం చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు. బనకచర్ల క్రాస్ నుంచి మళ్ళా ఒక పక్క జిఎన్ఎస్ఎస్ కెనాల్ ఎక్స్టెండ్ చేస్తూ ఆడ గోరకల్లు రిజర్వాయర్ కానీ అవుకు టన్నల్ కంప్లీట్ చేసి గెండికోట వరకు నీళ్ళు ఇవ్వడంతో పాటు గెండికోటకు నీళ్ళు వచ్చిన తర్వాత గెండికోట నుంచి పైడిపాలెం, చిత్రావతికి ఎలా నీళ్ళని సంకల్పం చేస్తూ గెండికోటలో 20 టీఎంసీలకు పెంచి గెండికోట నుంచి మళ్ళీ వామికొండ, సర్వరా సాగర్లు కంప్లీట్ చేసేంత వరకు, మరొక పక్క లెఫ్ట్ సైడ్ తెలుగంగాకు పోయేది ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మం సాగర్ని అప్పటికే 17 టీఎంసీలకు పెంచి చేయడంతో పాటు ఇలాంటి ప్రాజెక్ట్ అన్ని టేకప్ చేసిన ఆ వ్యక్తి, కంప్లీట్ చేసిన ఆ వ్యక్తి, సోనియా గాంధీ గారిని పిలిచి ప్రారంభోత్సవం చేసిన ఆ వ్యక్తి పేరు స్మరించకుండా నేను చేశానని మాట్లాడిన మాటలు ఎంతవరకు సమంజసం? రాజశేఖర రెడ్డి గారు రాయలసీమకు వరప్రసాద్ని ఆ రోజు పోతిరెడ్డిపాడు చేస్తుంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు రాజశేఖర రెడ్డి గారు మేలు చేస్తున్నారని చెప్పి తన యొక్క మంది మార్బలంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈయన జలదీక్ష అనేటువంటి కార్యక్రమాన్ని చేశాడు. ఈయన మర్చిపోయినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దేవినేని ఉమా గారిని అనేటువంటి వ్యక్తిని ముందు పెట్టి తర్వాత ఆయన అధికారులకు వస్తే ఆయన ఇరిగేషన్ మంత్రిని చేశాడు. పోతిరెడ్డిపాడు చేసి మాకు అన్యాయం చేసి, పోతిరెడ్డిపాడు ఎవరికి అన్యాయం కాదు. ఇక్కడ 854 అడుగుల వరకు వచ్చేంత వరకు ఇవ్వలేము రాయలసీమకు అన్నటువంటి వాదన ఒకటి ఉంటే దాన్ని మల్లెల దగ్గర రిజర్వాయర్ హెచ్ఎన్ఎస్ఎస్కి చేస్తూ మరి ముచ్చుమరి కూడా ఇవ్వాలి, 790 అడుగుల్లో కూడా లిఫ్ట్ చేసి దీనికి జత చేయాలన్నటువంటి ఆలోచన చేసి ఆ రోజు జీవోలు ఇచ్చినటువంటి వ్యక్తి.
నువ్వు కనీసం దీనిపైన ఒక్క ఆలోచన చేసావా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. వాళ్ళ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకునే ఆలోచనతోనే ఆర్డిఎస్ కానీ తర్వాత ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు 254 వరకు మనం 854 వరకు మనం చేయలేం కదా, అంతవరకు కిందిలేమో తెలంగాణలో ఎత్తుకుపోతున్నారు అని చెప్పి ఒక రాయలసీమ దుర్విక పరిస్థితి కార్పొరేషన్ అటువంటిది, రాయలసీమ డ్రాడ్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఒక కార్పొరేషన్ మొదలుపెట్టాడు. దాని ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ చేసి దాంట్లో 33 ప్రాజెక్టులు టేకప్ చేసి 40,300 కోట్లు ఖర్చు పెట్టాలని ఇనిషియేట్ చేశారు. అందులో భాగంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 770-80 నుంచే మనం కింది నుంచే నీళ్లు లిఫ్ట్ చేసుకుంటే 80,000 క్యూసెక్లు పోతిరెడ్డి దాని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనం తరలించుకుంటే ఈ ప్రాంతాన్ని అంతా సస్యశాలం చేయొచ్చు అనేటువంటి ఆలోచన. దానికి 800 కోట్ల పైగా ఖర్చు పెట్టి వర్క్ కూడా సుమారు కంప్లీట్ అయ్యింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అంతా వీళ్ళు చెప్పు చేతుల్లో ఉంది. మరి ఈరోజు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ దానికి ఇవ్వలేదు అని చెప్పి దాన్ని పక్కన పెడతారట. బనకచర్ల అనేటువంటిది కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తాడు, పోలవరం నుంచి బనకచర్ల తీసుకొస్తాడు. ఆ బనకచర్ల ఎప్పటి నుంచో ఉంది, దాన్ని వైడెన్ చేసింది రాజశేఖర్ గారు, పోతిరెడ్డిపాడు నుంచి వస్తాయని మనకు తెలుసు. పోయిన సంవత్సరం శ్రీశైలం 9 నెలలు ఇన్ఫ్లో వచ్చింది, బయటకు వదులుతూనే ఉన్నాం. లాస్ట్ 1 నెలలో తెలంగాణ ఇరిగేషన్ కోసం మొత్తం నీళ్లు ఖాళీ చేస్తారు. ఇటువంటి పరిస్థితులలో మన ప్రాంతం వాళ్ళు బతకాలంటే ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎంతో అనువైనటువంటిది. ఈరోజు జూలైలోనే శ్రీశైలం పోతుంది, ఉప్పొంగింది. ఇవన్నీ నీళ్లు స్టోర్ చేసుకోవాలి కదా. ఆలోచన చెప్పకుండా నేను పోలవరం నుంచి తీసుకొస్తాను, అది 90,000 కోట్లు ఖర్చు పెడతాను అని అంటాడు. ఎందుకనంటే నువ్వు ఒక అమరావతికే 1,00,000 కోట్లు ఖర్చు పెడతావు అని చెప్పి మన ప్రాంతం వాళ్ళు ఎక్కడ అడుగుతారో అన్నటువంటిది ముందే ఒక డైవర్షన్ ప్లాన్.